ఎపిసోడ్ 2 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే మనం ఎపిసోడ్ 1ని ఆపామో మనం చూసాం కదా, సియోల్ యూనోని పట్టుకున్నాడు. అప్పుడు యూనో టైల్స్ బయటికి వచ్చాయి. యూనో అతన్ని దూరం నెట్టేసి నిలబడుతుంది. సియోల్ అంటాడు, చూసావా, నువ్వు చూసావా, ఇప్పుడే నీ వెనకాల నుండి తోకలు వచ్చాయి అని. యూనో అంటుంది, అవును అవి నావే, అయితే ఏంటి, నువ్వు ఇక్కడి నుంచి పక్కకి పో అని చెప్పి చాలా ఫాస్ట్గా అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ గోడలో నుంచి దూరదామని ట్రై చేసినప్పుడు గోడకి గుద్దేసుకొని అక్కడే పడిపోతుంది. అప్పుడే తనకే రిలీజ్ అవుతుంది తను తన పవర్స్ని కోల్పోయింది అని చెప్పి. కోపంతో అరుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వేరే చోటుకి వెళ్ళి తన పవర్స్ని టెస్ట్ చేస్తుంది. కానీ తను ఇప్పుడు చాలా వీక్ అయిపోయి ఉంటుంది. తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడున్న దేవుడి విగ్రహాలని పగలకొట్టడం స్టార్ట్ చేస్తుంది. నాతో మాట్లాడండి, నా ముందుకు రండి అని చెప్పి అరుస్తుంది. ఎవరూ రాకపోయేసరికి ఆ విగ్రహాలని పగలకొట్టి ఆ టెంపుల్ మొత్తాన్ని తగలపెట్టడానికి రెడీ అవుతుంది. అప్పుడే గుల్ వచ్చి తన్ని ఆపుతాడు. మళ్ళీ ఆ విగ్రహాలన్నీ సరిచేసి యూనోతో అంటాడు, నువ్వు దేవుణ్ణి రెస్పెక్ట్ చేయాలి, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అని చెప్పి. యూనో అంటుంది, నువ్వు నోరు మూసుకొని అసలు నా పవర్స్ ఎందుకు తెగిపోయాయో అది ముందు చెప్పు అని అంటుంది. గుల్ చెప్తాడు, నేను నీకు ముందే చెప్పాను, నువ్వు వింటే కదా, ఇప్పుడైనా సీరియస్గా ఉండు. యూనో అడుగుతుంది, అసలు ఏం జరిగింది? గుల్ అంటాడు, నువ్వు తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్ల నీ వల్ల ఒక మనిషి చనిపోయాడు అని అంటాడు. అదే టైంలో మనం నైట్ టైం మిస్టర్ లీని చూస్తాం. అతను తన మనుషులతో కలిసి ఒక చీకటి ప్లేస్లో ఎవరో డెడ్ బాడీని పడేస్తూ ఉంటాడు. అసలు ఆ బాడీ ఎవరిది అనేది మనకి కాసేపట్లో తెలుస్తుంది. ఇంకోవైపు సియోల్ ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. సడన్గా యూనో అతని దగ్గరికి వస్తుంది. సియోల్ అంటాడు, ఏ అమ్మాయి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇప్పటి వరకు ఇక్కడ లేవు కదా అని. యూనో అంటుంది, నోర్మి, నాతో ఒక విష్ అడుగు, వెంటనే అడుగు అని చెప్పి ఫోర్స్ చేస్తుంది. అంతలో బస్ వచ్చి వెళ్ళిపోతుంది. యూనో ఏమో మాట్లాడుతూ ఉంటుంది. సియోల్ అయితే ఫోన్లో క్యాబ్ కోసం చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ టైంలో బస్ రాదు, క్యాబ్ కూడా దొరకడం లేదు. ఇంకా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి టెన్షన్ అవుతూ ఉంటాడు. యూనో ఉంటుంది, నేను నిన్ను ఇంటికాడికి తీసుకొని వెళ్ళగలను, కానీ నువ్వు నా మాట వినాలి అని చెప్పి. సియోల్ అంటాడు, ఎలా తీసుకొని వెళ్తావు, నీ దగ్గర కార్ కూడా లేదు. యూనో అంటుంది, టెలిపోర్టేషన్ తెలుసా నీకు అని చెప్పి అతను చేపట్టుకొని 1 సెకండ్లో టెలిపోర్ట్ చేసి వాళ్ళ ఇంటి ముందు నిలబెడుతుంది. సియోల్ ఫుల్ షాక్ అయిపోతాడు. అబ్బా, ఏమైనా ఉందా అసలు, ఇలా అయితే మనం ఫారెన్ కూడా వెళ్ళొచ్చు, ఏ కంట్రీకైనా ఫ్రీగా వెళ్ళొచ్చు, యూరోప్ వెళ్దామా, లేదా నువ్వు యూరోప్ వెళ్ళావా, నువ్వు వెళ్ళలేవులే అని చెప్పి గోకుతాడు. యూనో ట్రిగర్ అయిపోతుంది, నేను అన్ని చోట్లకి వెళ్ళగలను, నేను జర్మనీ, రష్యాలో కూడా ఉండి వచ్చాను, అక్కడ రెస్టారెంట్ వాళ్ళకి నేను కూడా తెలుసు, కానీ అక్కడ బోర్ కొట్టేసి కొరియాకి వచ్చాను అని చెప్తుంది. సియోల్ తన చేపట్టుకొని, ప్లీజ్ మళ్ళీ ఒకసారి అలాగే చేయవా, నాకు చాలా మజా వచ్చింది అని అంటాడు. యూనో తన పొగుడుతూ ఉంటే హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ చెయ్యి వెనక్కి తీసుకొని, ఏం చేస్తున్నావు, దూరంగా ఉండు, నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావు అని అంటుంది. సియోల్ అంటాడు, నీ చెయ్యి చాలా బ్యూటిఫుల్గా అండ్ అట్రాక్టివ్గా ఉంది అని చెప్పి. యూనో ఉంటుంది, సర్లే ఏదో ఒకటి, త్వరగా నన్ను ఒక విష్ అడుగు, ఏదైనా అడుగు, నేను పూర్తి చేస్తాను. నీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ చేసిన వాడికి శిక్ష పడేలాగా చేయమంటావా, చెప్పు, అది కూడా చేస్తా అని అంటుంది. ఇటు పక్క మిస్టర్ లీని పోలీస్ స్టేషన్కి పిలుస్తారు ఎంక్వైరీ కోసం అని చెప్పి. మిస్టర్ లీ అసలు ఒప్పుకోడు, నేనేం చేయలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ పోలీస్ వాళ్ళు సీసీటీవీ ఫోటోని తీసుకొని వచ్చి చూపిస్తారు. అందులో క్లియర్గా తెలుస్తుంది రోడ్డు మీద ఆయన కార్ దిగి నిలబడి ఉన్నట్టు. ఇప్పుడు మిస్టర్ లీ భయంతో వాష్రూమ్లోకి పారిపోతాడు. అక్కడ విష్ కార్డ్స్ని తీసుకొని ఒకటి కాలుస్తూ ఉంటాడు యూనోని పిలవడానికి. కానీ చాలా కార్డ్స్ కాల్చినా కూడా యూనో రాదు. ఇప్పుడు మిస్టర్ లీ పని అయిపోయింది. మీడియా వాళ్ళంతా ఆయన మీద పడుతూ ఉంటారు. ఇంకోవైపు వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఫుల్గా తిడుతూ ఉంటాడు. అసలేం పనులు చేస్తున్నావు నువ్వు, నా పరువు తీస్తున్నావా అని చెప్పి. మిస్టర్ లీ వాళ్ళ నాన్నతో, నాన్న ప్లీజ్ నన్ను నమ్మండి, నేను అన్నీ సరిచేస్తాను అని చెప్పి బ్రతిమాలుతాడు. అంతలో టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, మిస్టర్ లీ డ్రైవర్ డెడ్ బాడీ దొరికింది అని చెప్పి. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది, లాస్ట్ సీన్లో మేనేజర్ ఎవరిని బాడీ అయితే పడేశాడో అది ఆ డ్రైవర్దే. పాపం ఆ డ్రైవర్ మిస్టర్ లీ చేసిన యాక్సిడెంట్ని తన మీద వేసుకున్నాడు, కానీ వీళ్ళు అతన్ని చంపేశారు. సడన్గా మిస్టర్ లీ కారులోకి యూనో వస్తుంది. మిస్టర్ లీ అంటాడు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నేను నీ క్లయింట్ని కదా అని చెప్పి అంటాడు. అప్పుడు యూనో అంటుంది, కాదు, ఇప్పుడు నుండి నువ్వు నా క్లయింట్ కాదు, నువ్వు నీ డ్రైవర్ని కూడా చంపేశావు, అందువల్లే నా పవర్స్ తగ్గిపోయాయి, సో ఇప్పుడు నేను అన్నీ ఫిక్స్ చేయాలి అని చెప్పి అంటుంది. యూనో వెంటనే అతని మీద ఒక మ్యాజిక్ చేస్తుంది. ఈ మ్యాజిక్ వల్ల
మిస్టర్ లీ ఇంక నుంచి నిజం మాత్రమే మాట్లాడతాడు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రతి పని బయట కక్కేస్తూ ఉంటాడు. యూనో ఆ కార్ని టెలిపోర్ట్ చేసి మళ్ళీ మీడియా వాళ్ళ దగ్గర పంపించేస్తుంది. మిస్టర్ లీ తన నోరు మూసుకొని ఉంటాడు. కానీ చేయి తీస్తే నిజం బయటికి వచ్చేస్తుంది అని భయం. కానీ మ్యాజిక్ ముందు వాడికి అసలు కంట్రోలే ఉండదు. చేయి తీగానే నా డ్రైవర్ని నేనే చంపా అని చెప్పి అండ్ మిగతా నేరాలన్నీ ఒప్పేసుకుంటాడు. పోలీస్ వాళ్ళు వచ్చి మిస్టర్ లీని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ యూనో తన ఇంట్లో ఉంటుంది. తన పవర్ స్కేల్ని చూసుకుంటుంది. అందులో పవర్స్ మళ్ళీ ఫుల్గా నిండిపోయి ఉంటాయి. స్కేల్ ఈక్వల్గా వచ్చేసి ఉంటుంది. అంటే తను న్యాయం చేసింది కాబట్టి మళ్ళీ పవర్ఫుల్ అయిపోయింది. ఇంకోవైపు సియోల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అక్కడికి యూనో ఎల్లో సూట్ కేస్ తీసుకొని వస్తుంది. ఇది ఉంచుకో, ఇది నీకు తర్వాత ఉపయోగపడుతుంది, నువ్వు కూడా నాకు హెల్ప్ చేసావు కదా అని ఇస్తుంది. సియోల్ అడుగుతాడు అసలు వాట్ ఆర్ యూ అని. యూనోకి అతని పేరు అడుగుతున్నాడేమో అని చెప్పి సిగ్గుపడుతుంది. లేదు నా పేరు నీకు చెప్పను అని అంటుంది. సియోల్ అంటాడు అరే నేను నీ పేరు అడగలేదు, నువ్వు ఏం జీవివి, అసలు మ్యాజిక్లు ఎలా చేస్తున్నావు, ఇలా చేసావు అని చెప్పి అడుగుతాడు. యూనో ఫేస్ మాడిపోతుంది. ఒక రకంగా ఇన్సల్ట్ లాగా ఫీల్ అవుతుంది. వీడికి నా పేరు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేదా అని చెప్పి యూనో అంటుంది సరే నువ్వే గెస్ చెయ్యి నేను ఎవరు అని చెప్పి. సియోల్ అంటాడు నువ్వు ఒక దయ్యంవి కదా. యూనో క్యూట్ ఎక్స్ప్రెషన్ పెట్టి మళ్ళీ గెస్ చెయ్యి అని చెప్పి అంటుంది. అతను చెప్పలేకపోతాడు. కోపంతో యూనో ఒరే నేను ఒక 9-tailed ఫాక్స్ రా అని చెప్పి అరుస్తుంది. సియోల్ అంటాడు హో అవునా, అందుకే ఆ రోజు నీకు వైట్ టైల్స్ వచ్చాయా. అప్పుడు యూనో ఒక విష్ కార్డ్ ఇస్తుంది. కానీ వెంటనే లేదు నేను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాలి, నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి ఆ కార్డ్ మళ్ళీ లాక్కుంటుంది. సియోల్ అడుగుతాడు ఈ సూట్ కేస్ ఏంటి, దీన్ని నేను ఏం చేసుకోవాలి, అయినా ఆ రోజు నైట్ నన్ను లూజర్ వీక్ అని తిడుతూ ఉన్నావు కదా అని చెప్పి. యూనో అంటుంది అది ఊరికే ఫ్లోలో అన్నాలే అని చెప్పి తన పేరు చెప్పి అక్కడి నుంచి మాయమవుతుంది. అంతలో ఫుట్బాల్ అకాడమీ నుంచి యూన్సు వస్తుంది. నువ్వు అప్పుడే సూట్ కేసుతో ఫుల్గా రెడీ ఉన్నావే అని అంటుంది. సియోల్ దేనికి రెడీ అని అడుగుతాడు. యూన్సు చెప్తుంది నువ్వు నేషనల్ టీంకి సెలెక్ట్ అయ్యావు, అంటే నువ్వు ఆడడానికి ఫారెన్కి వెళ్ళాలి. సియోక్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు కాబట్టి అతని ప్లేస్లో సియోల్కి ఛాన్స్ వస్తుంది. సియోక్ హాస్పిటల్లో ఉంటాడు. అతను బాగవడానికి ఇంకా 6 months టైం పడుతుంది. సియోల్తో అంటాడు నువ్వు నా ప్లేస్లో వెళ్ళి ఆడు, మన పేరు నిలబెట్టు, నేను తగ్గాక వచ్చి నా ప్లేస్ని నేను తీసుకుంటా అని చెప్పి ఎంకరేజ్ చేస్తాడు. సియోల్ ఎయిర్పోర్ట్లో కనిపిస్తాడు. ఆ టీం అతన్ని తీసుకొని ఫారెన్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి స్టోరీ 9 to 10 years ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ టైంలోకి వచ్చాం. ఎగ్జాక్ట్ డేట్ చెప్పలేదు కానీ చాలా ఏళ్ళు గడిచిపోయి ఉంటాయి. ఇప్పుడు యూనో ఒక మంచి సీ ఫేసింగ్ ప్రాపర్టీ కొనడానికి వచ్చింది. డీలర్ అంటాడు మీరు చాలా అందంగా ఉన్నారు, ఇక్కడ ఒకరే ఉంటారా, ఒకవేళ సునామీ వస్తే ఏం చేస్తారు, మునిగిపోతారు కదా అని చెప్పి కామెడీ చేస్తూ ఉంటాడు. యూనో ఉంటుంది నువ్వు నోరు మూసుకొని రేట్ ఎంతో చెప్పు అని చెప్పి. అతనంటాడు ఇది 12 billion, కానీ మీకు నేను 1 billion డిస్కౌంట్ ఇస్తా, సో 11 billion ఇవ్వండి అని చెప్పి అంటాడు. యూనో చిటికి వేసి సరే బ్యాంక్ అకౌంట్ చూసుకోండి డబ్బులు వచ్చేసి ఉంటాయి అని అంటుంది. కానీ చూస్తే అక్కడ డబ్బులు రాలేదు. యూనో టెన్షన్ పడుతుంది. అరే నేను ఇన్నేళ్ళు బ్రేక్ తీసుకున్నా కదా, ఖర్చు కూడా పెట్టలేదు, నా సేవింగ్స్ అన్నీ అయిపోయాయా అని చెప్పి చాలా సాడ్ ఫీల్ అవుతుంది. వెంటనే డీలర్తో మనం 10 billion డీల్ సెట్ చేసుకుందామా, ప్లీజ్ 10 ఫిక్స్ చేయండి అని చెప్పి బేరం ఆడుతూ ఉంటుంది. ఇంకోవైపు మనం సియోల్ని చూస్తాం. ఇన్నేళ్లు గడిచాక వాడు చాలా పెద్ద ప్లేయర్ అయిపోయాడు. తన టీంకి బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అన్ని గెలిపించాడు, చాలా టోర్నమెంట్స్ గెలిచాడు. కానీ గేమ్ విషయంలో చాలా సీరియస్గా ఉంటాడు. అలానే టీమ్మేట్స్తో పార్టీ చేసుకోడు, వాళ్ళని కూడా చేసుకోనివ్వడు. ట్రాఫీ గెలిచినా కూడా మిగతా ప్లేయర్స్ అంటూ ఉంటారు వీడేంటి ఇంత పొగరుగా ఉన్నాడు, వీడిని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి. ఇంకో ప్లేయర్ అంటాడు లేదు అతని కాంట్రాక్ట్ అయిపోయింది, వాడిక్కడి నుంచి వెళ్ళిపోతాడులే అని చెప్పి అంటాడు. కానీ అక్కడ సియోల్ కొత్త కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తూ కనిపిస్తాడు. అంటే అతను ఎక్కడికే వెళ్ళట్లేదు. ఈ న్యూస్ కొరియా మొత్తం హెడ్లైన్స్లో వస్తుంది, మన ప్లేయర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్నాడు అని చెప్పి. అలా కొరియా అంతా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అదే టైంలో టీవీలో యూనోకి సియోల్ కనిపిస్తాడు. తనకి సియోల్ గుర్తు వస్తాడు. అరే వీడు అప్పుడే ఇంత పెద్ద స్టార్ అయిపోయాడా అని చెప్పి అనుకుంటుంది. ఇక్కడ మనం సియోక్ని చూస్తాం. పాపం అతను చాలా పూరైపోయి ఉంటాడు. వాళ్ళ నాన్న సియోక్ ట్రాఫీస్ అన్ని తీసుకొని చెత్తలో పరేయడానికి బయటికి విసిరేస్తూ ఉంటాడు. సియోక్ వాళ్ళ నాన్నతో సారీ చెప్తాడు, నేను నా లైఫ్లో ఏమీ చేయలేకపోయాను, లూజర్గా మిగిలిపోయాను అని చెప్పి. వాళ్ళ నాన్న అంటారు
సియోల్ చాలా మంచోడు అండ్ టాలెంటెడ్ కాబట్టే వాడక్కడున్నాడు, నువ్వు ఇక్కడున్నావు అని చెప్పి. అంతలో గట్టిగా వర్షం పడుతుంది. వెంటనే ఆయన వెళ్ళి ఆ ట్రాఫీస్ని మళ్ళీ లోపలికి తీసుకొని వస్తారు. పైకి చూడ్డానికి బాధగా ఉన్నా లోపల ఇంకా హోప్ పెట్టుకొని ఉంటాడు, వాళ్ళ కొడుకు మంచి సక్సెస్ఫుల్ అవుతాడు అని చెప్పి. ఇక్కడ యూనో ఒక స్టోర్కి వస్తుంది. అక్కడ అన్ని ప్రోడక్ట్స్ మీద సియోల్ ఫోటోనే ఉంటుంది. అమ్మాయిలు అతని కోసం పిచ్చి వాళ్ళైపోతూ ఉంటారు. యూనో ఒక ప్రోడక్ట్ తీసుకుంటుంది. వేరే అమ్మాయి లాక్కొని ఇది ఇవ్వం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటారు. యూనో వాళ్ళని పిలిచి ప్రోడక్ట్ గురించి కాదు, అసలు ఈ సియోల్ ఎంత సంపాదిస్తున్నాడు అని చెప్పి అడుగుతుంది. ఒక అమ్మాయి అంటుంది, నువ్వు ఆర్టికల్ చూడలేదా, అతను ఒక యాడ్కి 1 బిలియన్ని చార్జ్ చేస్తున్నాడు అని చెప్పి అంటుంది. యూనో అది విని షాక్ అవుతుంది. అమ్మో, అయితే నేను ఇప్పుడు వీడిని నా క్లయింట్గా చేసుకొని గట్టిగా మనీ సంపాదిస్తాను అని చెప్పి ఫిక్స్ అవుతుంది. ఇటు పక్క సియోల్ తన మేనేజర్తో కలిసి తన బయోగ్రఫీని చదువుకుంటూ ఫ్లైట్లో కొరియాకి వస్తూ ఉంటాడు. ఎయిర్పోర్ట్లో దిగంగానే ఫ్యాన్స్ని కలుస్తాడు. ఆ క్రౌడ్లో యూనో కూడా నిలబడి ఉంటుంది. మనం చూస్తాం సియోల్ దగ్గర ఇంకా ఆ ఎల్లో సూట్ కేస్ అలాగే ఉంటుంది. అది ఎన్నో ఏళ్ల క్రితం యూనో వాడికి ఇచ్చింది. సియోల్ యూనోని చూసి ఆటోగ్రాఫ్ కోసం వచ్చావా రా అని చెప్పి అంటాడు. అతను యూనోని గుర్తుపట్టలేదు. సియోల్ తర్వాత యూనో బ్యాగ్ మీద ఆటోగ్రాఫ్ చేసి తనకి కన్ను కొట్టి వెళ్ళిపోతాడు. వెంటనే యూనో మ్యాజిక్ చేసి సియోల్ సూట్ కేస్ ఓపెన్ అయ్యేటట్టు చేస్తుంది. అతని సామాన్లన్నీ కింద పడిపోయి ఉంటాయి. అందులో అతని బయోగ్రఫీ బుక్ కూడా ఉంటుంది. యూనో దాన్ని తీసుకొని పైన ఉన్న ఫోటో మీద ఫన్నీ స్కెచ్ వేసి ఇది తీసుకో అని చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. సియోల్ ఆలోచిస్తాడు, అసలు ఈ అమ్మాయి ఎవరు, ఇలా ఎందుకు చేసింది, నేను తన్ని ఎప్పుడైనా కలిశానా అని చెప్పి. అప్పుడే మనం చూస్తాం అతని బ్యాగ్లో ఒక విష్ కార్డ్ కూడా వచ్చి ఉంటుంది. ఇటు పక్క సియాక్ అకాడమీకి వచ్చాడు. కోచ్ అతన్ని చూసి ఏంటి ఇంతకాలం తర్వాత ఇక్కడికి వచ్చావు అని అంటారు. సియాక్ అంటాడు, నేను మళ్ళీ జాయిన్ అయ్యి ఆడాలనుకుంటున్నా, నాకు ఛాన్స్ ఇవ్వండి కోచ్ అని అంటాడు. అప్పుడు కోచ్ అంటాడు, నీ వయసు చూసుకో, నువ్వు ఎంత ముసలివాడివి అయిపోయావో, ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు, నువ్వు ఆడలేవు, మంచిగా వెళ్ళి ఏదైనా చిన్న జాబ్ చేసుకొని బతుకు అని చెప్పి ఇన్సల్ట్గా చేస్తాడు. సియోక్ బాధపడి వెళ్ళిపోతాడు. అప్పుడే సియోల్ నుంచి మెసేజ్ వస్తుంది, నేను కొరియాకి వచ్చాను, నేను నిన్ను కలవాలనుకుంటున్నా, మనం ఎప్పుడు కలిసే చోట్లో కలుద్దామని చెప్పి అని అంటాడు. రాత్రి సియోల్ ఆ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ సియోక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ సియోక్ రాడు, ఎందుకంటే అతను డెలివరీ బాయ్గా చేస్తూ చాలా బిజీగా ఉంటాడు. సియోల్ మెసేజ్ చేస్తూ ఉన్నా కూడా సియోక్ వాడిని ఇగ్నోర్ చేస్తాడు. ఇక్కడ మనం యూనోని చూస్తాం. తను ఒక చైర్ చేయించుకోవడానికి ఒక షాప్కి వెళ్ళింది. నేనే స్వయంగా చేసుకుంటా అని చెప్పి అక్కడ అంటుంది. షాప్ ఆవిడ అంటుంది, నువ్వు చేయలేవు, ఇది నీ వల్ల కాదు అని చెప్పి. అప్పుడే మనకి యూనో ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. తను గత కొన్ని సంవత్సరాలుగా ఏం చేసింది అని చెప్పి. తను చాలా బాహుబలి లాంటి పనులు చేసింది, స్పోర్ట్స్ ఆడింది, అలానే ఒక కేపాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి డ్యాన్సులు కూడా వేసింది, ఫుల్గా ఎంజాయ్ చేసింది. అప్పుడు యూనో అంటుంది, నేను అన్నిట్లో ఎక్స్పర్ట్ని, ఈ చైర్ చేయడం నాకు పెద్ద మ్యాటర్ కాదు అని చెప్పి ఆ లేడీ పర్మిషన్ ఇవ్వగానే ఒక చైర్ తయారు చేస్తుంది. ఇట్ పక్క సియోల్ తన ఇంట్లో లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అతను ఒక మిషన్లో ఉంటాడు. సడన్గా యూనో అక్కడ ప్రత్యక్షం అవుతుంది. సియోల్ భయపడతాడు, ఎవరు నువ్వు, లోపలికి ఎలా వచ్చావు, నువ్వు నా ఫ్యాన్ అయితే చెప్పు, పోలీస్ని పిలుస్తా అని అంటాడు. యూనో ఉంటుంది, నీ ఫోన్ అక్కడే ఉంది కదా, వెళ్ళి పోలీస్ని పిలువు అని చెప్పి. కానీ సియోల్ ఆ మిషన్లో బట్టలు లేకుండా ఉంటాడు. ముందు నాకు టవల్ ఇవ్వు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు గుర్తుపడతాడు, అరే నువ్వు ఆ రోజు వచ్చిన అమ్మాయే కదా అని చెప్పి యూనో మ్యాజిక్తో టవల్ ఇస్తుంది. అతను బయటికి వస్తాడు. యూనో అంటుంది, సో నీ డ్రీమ్స్ అన్నీ నిజమయ్యాయి కదా, ఇప్పుడు నువ్వు నా క్లయింట్ అవ్వు, నన్ను ఒక విష్ అడుగు, త్వరగా అడుగు అని చెప్పి అంటుంది. సియోల్ అంటాడు, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నాకిప్పుడు ఏం అవసరం లేదు, నా డ్రీమ్ ఆల్రెడీ ఫుల్ఫిల్ అయింది అని అంటాడు. అప్పుడు యూనో అంటుంది, సరే మీ పేరెంట్స్ గురించి ఏమైనా అడుగు అని. దానికి సియోల్, వాళ్ళు నా చిన్నప్పుడే చనిపోయారు, నన్ను నా బామ్మ పెంచింది అని చెప్పి అని అంటాడు. అప్పుడు యూనో, అయితే మీ బామ్మ హెల్త్ బాగుండాలని కోరుకో అని అంటుంది. దానికి సియోల్, తను కూడా కొన్నేళ్ల క్రితమే చనిపోయింది అని అంటాడు. అప్పుడు యూనో, సరే నీకు ఎప్పుడైనా అవసరం వస్తే నన్ను పిలువు అని చెప్పి ఒక విష్ కార్డ్ అక్కడ పెట్టి మాయమైపోతుంది. సియోల్ అంటాడు, చూడు ఎప్పుడు ఇలాగే సడన్గా మాయమైపోతుంది అని చెప్పి. అంతలో డోర్ బెల్ మోగుతుంది. ఫుడ్ డెలివరీ వచ్చింది అని చెప్పి సియోల్ వెళ్ళి డోర్ తీస్తే షాక్ అవుతాడు. ఎందుకంటే డెలివరీ తీసుకొని వచ్చింది ఎవరో కాదు, తన ఫ్రెండ్ అయిన సియోక్. సియోల్ షాక్ అయ్యి, సియోక్ నువ్వేంటి డెలివరీ పనులు చేస్తున్నావు, గేమ్ మీద ఫోకస్ పెట్టచ్చు కదా అని చెప్పి అంటాడు. సియోక్ బాధగా అంటాడు, నేను ఇప్పుడు ఆడడం లేదు, నన్ను అకాడమీ నుంచి పీకేశారు,
నా ఫీజు కట్టడానికి కూడా నా కాడ డబ్బులు లేవు అని చెప్పి అప్పుడు సియాల్ మరి నాకెందుకు చెప్పలేదు అని అంటాడు. దానికి సియాక్ నాకు సిగ్గుగా అనిపించింది. అప్పుడే సియాక్కి అక్కడ టేబుల్ మీద ఆ విష్ కార్డ్ కనిపిస్తుంది. దాన్ని తీసుకొని ఏంటిది ఏమైనా విష్ అడగచ్చా అని చెప్పి అడుగుతాడు. సీన్ కట్ చేస్తే ఇక్కడ ట్విస్ట్ జరుగుతుంది. మనం సడన్ గా సియాక్ని ఒక ప్రైవేట్ ప్లేన్లో చూస్తాం. సియాక్ ఇప్పుడు రిచ్ అయిపోయి ఉంటాడు. అతని చేయి నుంచి బయోగ్రఫీ బుక్ కింద పడుతుంది. ఎయిర్ హోస్టెస్ దాన్ని తీసుకొని ఇస్తుంది. సియాక్ షాక్ అవుతాడు. అరే నేనేంటి ఈ ప్లేన్లో ఉన్నా, నేను ఇంత రిచ్ ఎలా అయ్యాను అని చెప్పి. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే లైఫ్ ఇస్ ఫ్యాబ్ జరిగింది. ఇప్పటి వరకు సియాల్ అనుభవించిన సెలబ్రిటీ స్టేటస్ ఫేమ్ అండ్ మనీ అంతా ఇప్పుడు సియాక్కి వచ్చేసింది. ఇంకోవైపు సియోల్ ఇప్పుడు పూరైపోయాడు. ఒక చిన్న రూమ్లో నిద్రలేచి బయటికి వెళ్ళి చూస్తాడు. అసలేం జరిగింది నా లైఫ్లో అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతాడు. అక్కడ యూనో వస్తుంది. ఎలా ఉంది నిద్ర అని చెప్పి అడుగుతుంది. సియోల్ అంటాడు నువ్వు అసలు ఏం చేశావు, నా లైఫ్ని ఎందుకు ఇలా మార్చేశావు అని చెప్పి. యూనో అంటుంది విష్ గ్రాంటెడ్, నేను నీ విష్ని పూర్తి చేశాను అని చెప్పి. సియోల్ అరుస్తాడు అది సియాక్ విష్, నాది కాదు, లైఫ్ని ఎందుకు నాశనం చేశావు అని అంటాడు. యూనో సింపుల్గా అంటుంది విష్ అడగడం నీ పని, దాన్ని ఎలా పూర్తి చేస్తాను అనేది నా ఇష్టం అని చెప్పి. సో ఫ్రెండ్స్ ఇక్కడితో నో టైల్ టు టెల్ ఎపిసోడ్ 2 ఎండ్ అవుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.